వెల్కమ్ బ్యాక్. ఈరోజు కోయగూర పెసరపప్పు వండుతున్నాను. చాలా బాగుంటుంది, చపాతీ కానీ రైస్ కానీ. వెరీ హెల్తీ అండ్ టేస్టీ. చాలామంది తెలియదు కోయగూర అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు నేను కంచు గిన్నె అయితే పెట్టుకున్నాను. దీంట్లో పల్లి నూనె యాడ్ చేస్తాను. నూనె వేడైంది. ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 4 to 5 గ్రీన్ చిల్లీ, దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తాను. కంచు గిన్నె సౌండ్ ఎలా వస్తుందో 2 ఎల్లిపాయలు యాడ్ చేసుకొని దంచుకొని దీంట్లో యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. మన కడిగి పెట్టుకున్న కోయగూర కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేస్తున్నాను. దాంట్లోనే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కోయగూర పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. మన పప్పు అయితే రెడీ అయిపోయింది. రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్, ఈట్ హోమ్ మేడ్ ఫుడ్.